శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండం పూర్తి చేసాం. అయోధ్యకాండని 16 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 17వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుఖ్యకపితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం ధారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నాకు భరతుడు ఎంత ప్రేమ పాత్రుడో రాముడు కూడా అంతే. మళ్ళీ మళ్ళీ చెప్తుంది. నిజానికి చెప్పాలంటే భరతుడు కన్నా రాముడే ఎక్కువ ప్రేమ పాత్రుడు నాకు. ఎందుకంటే ఆయన తల్లి కన్నా నన్ను ఎక్కువగా సేవిస్తూ ఉంటాడు రాముడు. రాముడికి రాజ్యం యువరాజ్యం లభిస్తే నా కొడుకు లభించినట్లే సుమా. ఎందుకంటే రాముడికి తనన్నా తన సోదరులన్నా భేదం లేదు. తనలాగానే చూసుకుంటాడు సోదరులను. ఈ మాటలు విని ఆ మందర ఇంకా ఇంకా ఏడుస్తూ, పెద్దగా ఏడుస్తూ, వేడి నిట్టూర్పులు విడుస్తూ ఒక పక్క నువ్వు శోకంతో ఆపదలతో నిండిన దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నావు. కానీ మూర్ఘత్వం చేత స్వప్రయోజనాన్ని గుర్తింపజాలక నిన్ను నువ్వే తెలుసుకోలేకుండా ఉన్నావు. ఓ కైకేయి ఇప్పుడు రాముడికి రాజు అయితే అతని తర్వాత అతని కుమారుడు రాజు అవుతాడు. కానీ నీ కుమారుడు కాదు. నువ్వేదో అన్నావు 100 సంవత్సరాల తర్వాత నీ కుమారుడు అవుతాడని. ఈ విధంగా రాజవంశంలో ఉండదు. పెద్ద కొడుకు ఆ తర్వాత పెద్ద కొడుకే అవుతాడు. నీ కొడుకు ఎలా అవుతాడు? కొండెక్కించావా? ఓ కైకేయి, రాజులు ఎప్పుడు రాజ్యభారాన్ని జ్యేష్ఠపుత్రుడికి కానీ గుణవంతుడైన ఇతర పుత్రులకు కానీ అప్పచెప్తారు. అంటే జ్యేష్ఠుడు కాకపోతే అని, గుణవంతుడు కాకపోతే అని దాని మాటల్లోనే ఉన్నది. కానీ ఇది అడ్వాంటేజ్ తీసుకుంటుంది అన్నమాట దాన్ని, ఆ శాస్త్రాన్ని. నీ కుమారుడు రాజ్యవంశం నుండి పూర్తిగా దూరం అయిపోతాడు. నేను నీ మేలు కోరి వచ్చి ఉండగా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా సవతికి అభివృద్ధి కలిగే విధంగా నాకు కానుక ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు. ఖచ్చితంగా రాముడు అతను రాజు అయిన తర్వాత నీ కొడుకుని ఎక్కడికైనా పంపించేస్తాడు. ఊళ్ళో అడ్డు పెట్టుకోడు, లేదా చంపేస్తాడు. నువ్వు భరతుణ్ణి చిన్నతనంలోనే మేనమామ ఇంటికి పంపావు. భరతుణ్ణి దూరంగా పంపేసి దశరథుడికి నీ భర్తగా అతనిపై ప్రేమ లేకుండా చేశావు. ఇలా విషపు మాటలు కక్కుతున్నది మందర. చెడు మాటలు తొందరగా ఎక్కుతూ ఉంటాయి కొంతమందికి. అందుకోసమే చెడ్డవాళ్ళకు దూరంగా ఉండమన్నారు, మంచి వాళ్ళకి దగ్గరగా ఉండమన్నారు కదా. కృష్ణార్పణమస్తు.